తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. యువత ఈ మధ్య కాలంలో రోస్టర్ డేటింగ్ పైన ఎక్కువ ఆసక్తి అనేది చూపిస్తుంది. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలా మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ రోస్టర్ డేటింగ్ దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్టెడ్గానే ఉంటున్నారు. ఇంకా కూడా అసలు రోస్టర్ డేటింగ్ అంటే ఏంటి అంటే, ఒక పర్సను మల్టిపుల్ పర్సన్స్ తోటి, అంటే ఒక నలుగురు లేదా ఐదుగురు పర్సన్స్ తోటి కాంటాక్ట్లో ఉండడము, చాటింగ్ చేయడము, వాళ్ళతో కలవడము, మీట్ అవ్వడము అన్నీ ఉంటాయి. కానీ సీరియస్ రిలేషన్షిప్లోకి అసలు ఏ వ్యక్తితో కూడా ఆ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఉండరు. అంటే ఇది కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నప్పుడు చేసే పని అన్నట్టు. అంటే వీళ్ళు బెటరా, వీళ్ళు బెటరా, వీళ్ళు బెటరా అని చెప్పేసి అనుకున్నట్టుగా వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడినా ఓకే అంటారు, చాటింగ్ చేస్తారు, కాల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ అందరితో కూడా ఈక్వల్ గానే మెయింటైన్ చేస్తారు, కానీ పర్టికులర్ గా ఒక పర్సన్ తోటి సీరియస్ గా మెయింటైన్ చేయరు అన్నట్టు. ఈ డేటింగ్ అనేది ఈ మధ్య కాలంలో అది ఏ కంట్రీ అయినా, ఏ స్టేట్ అయినా, ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఇది కంటిన్యూ అవుతూనే వస్తుంది. చాలా వరకు దీనికి అంటే పేర్లు పెట్టారే తప్పించి బేసిక్ గా ఇది ఈ రోజుల్లో నవే డేస్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఒకరిని మెయింటైన్ చేస్తారు, తర్వాత వెంటనే ఇంకొకరు ఎవరంటే ఫ్రెండ్, నేను మామూలుగా అందరితో ఒకేలా ఉంటాను, ఈక్వల్ గా ఉంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీనివల్ల అనర్థాలు అన్నాను కదా, ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆ పర్సన్ తో చాలా వరకు సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, టైము, మనీ ఇవన్నీ పెడుతున్నారు. కాబట్టి నేనంటే ఇంత అమితమైన ఇష్టం ఉంది కాబట్టే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడం జరుగుతుంది. ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. చాట్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి, నా కోసం ఇంత వెచ్చిస్తున్నారు కదా టైం అంతా అని చెప్పేసి అనుకొని వాళ్ళకు తెలియకుండానే వారిపైన ఎమోషన్గా అట్రాక్ట్ అవ్వడం అనేది, ఎడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఏమవుతుంది, వారు దాంట్లో నుంచి బయటికి రాలేక, అదే విధంగా వారిని అడిగితే నేను అందరితో ఈక్వల్ గా ఉంటున్నాను, నీతో సపరేట్ గా నేను ఎప్పుడు కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు కదా, నేను నీతో సీరియస్ గా రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పలే కదా, నువ్వు పిలుస్తున్నావు నేను వస్తున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను, నువ్వు చాట్ చేస్తున్నావు దానికి రిప్లై ఇస్తున్నాను అన్న సమాధానాలు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి పక్కన ఒక పర్సన్ ఉండంగానే ఇంకొక పర్సన్ తో రియల్ లవ్ లో ఉన్నా, లేదంటే రియల్ రిలేషన్షిప్ లో ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. మన పర్సన్ మనకే అన్న థాట్ లో ఉంటారు కదా. ఇక్కడ ఈ రోస్టర్ డేటింగ్ లో మాత్రం అలా కాదు. అందరు ఈక్వల్ గానే టైం ఇచ్చుకుంటారు, ఈక్వల్ గానే మాట్లాడుకుంటారు. చాట్స్, కాల్స్, మీటింగ్స్ అన్నీ ఉంటాయి. ప్రైవేట్ టైంలు కూడా స్పెండ్ చేస్తారు. ఇందులో ఎక్కడ కూడా కమిట్మెంట్ అంటే ఇంకా నువ్వే నా లైఫ్ లో మొత్తం అని చెప్పేసి ఎక్కడ కూడా కమిట్మెంట్ అనేది ఏ సందర్భంలో కూడా ఒకరికొకరు ఇచ్చుకునే దాఖలాలు కనిపించడం లేదు. దీనివల్ల ఇది నేను ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే, రీసెంట్గా ఒక పర్సన్ నాకు కాల్ చేసి అతను ఈ యొక్క విధానాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేడం, మేము ఫస్ట్ ఇలాగే అనుకున్నాము, తను అంటే అమ్మాయి వల్ల ఈ అబ్బాయి మోసపోయాడు. మోసపోయాడని కూడా నేను చెప్పను, తెలిసే వెళ్ళాడు అబ్బాయి. అందరూ కూడా కలిశారు. ఒక 6 అబ్బాయిలు ఉన్నారు. అందరితో ఈక్వల్ గా మాట్లాడుతుంది. తినతో ఉన్నప్పుడు కూడా ఏ కాల్ వచ్చినా కూడా ఆ కాల్ని మాట్లాడుతుంది. తినతో ఎలా మాట్లాడిందో ఆ పర్సన్ తో కూడా అలాగే మాట్లాడము, చాట్ చేయడం ఇవన్నీ కూడా చూశాడు. సరే, తను చెప్పే నా లైఫ్ లోకి వచ్చింది కదా అని చెప్పేసి తను కూడా సరే, నాకు టైం టు టైంకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది, ఎంతసేపు మాట్లాడినా మాట్లాడుతుంది, చాట్ చేస్తే చేస్తుంది అని చెప్పేసి, సినిమా కంటే సినిమాకి వస్తుంది. ఇలాంటివన్నీ చూసుకొని ఆయన ఏదో టైం పాస్ కోసం దిగాడే ఆ రిలేషన్షిప్ లో. కానీ తర్వాత తనకు తెలియకుండానే ఆ అబ్బాయి ఈ అబ్బాయి మీద చాలా వరకు లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు నువ్వు నచ్చావు, వాళ్ళతో మాట్లాడదు, రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశాడు. ఇంకా అంటే నువ్వు నాతో ఉంటున్నావు కదా, ఇంకా వాళ్ళందరూ వద్దు, కట్ చేసాయి. అసలు అక్కడ తను ఉన్నదే కన్ఫ్యూజన్ మోడు. ఈ పర్సన్ బెటరా, ఈ పర్సన్ బెటరా, ఇల్లు బెటరా, ఒకరి దగ్గర డబ్బు ఉంటే తెలివి ఉండదు, తెలివి ఉంటే వాడికి జాబ్ ఉండదు, జాబ్ ఉంటే ఇంకేదో ఉండదు. అవన్నీ ఉన్న పర్సన్ కావాలి అంటే చాలా రేర్ గా దొరుకుతారు. కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్, అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఈ రోస్టర్ డేటింగ్ లో మాత్రం కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్న పర్సన్సే ఈ యొక్క డేటింగ్ ని నమ్ముకుంటున్నారు. దీనివల్ల రిలేషన్షిప్స్ అనేవి కూడా
చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి. ఇకపోతే దీంట్లో నుంచి వెళ్ళి ఆ అబ్బాయి బయటికి రావడం కోసం చాలా ప్రయత్నం చేశాడు, కానీ రాలేకపోయాడు. ఆల్రెడీ రిహాబిటేషన్ సెంటర్స్ కూడా పంపించారు. అంటే తర్వాత సైకియాట్రిస్ట్ ని కల్పించేశారు. తాగడము బాగా సిగరెట్లు, మందు ఇవన్నీ తాగి అసలు చాలా ఆయన లైఫ్ ని అక్కడ ఒక వేరే వేలోకి తీసుకెళ్లడం అనేది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వడం ఇదంతా అయ్యింది. మొత్తానికి ఫైనల్ గా తనైతే కొంచెం బయటికి రావడం జరిగింది. ఆ అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేయడం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం, వెనకాల ఎక్కడుందా అని కనుక్కోవడం, ఏం చేస్తుందా కనుక్కోవడం, ఎవరితో మాట్లాడుతుంది, కాల్ ఎంతసేపు వెయిట్ చేసి ఎంత కాల్ వెయిటింగ్ వస్తుంది, చాట్ చేస్తుందా లేదా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఆయనే కిల్ అవుతూ రావడం జరిగింది. ఆవిడ హ్యాపీ, షీఈ్ వెరీ హ్యాపీ విత్ అదర్స్ అన్నట్టు. ఇంకా వాళ్ళందరితో తను చాలా క్లారిటీగా, చాలా కంఫర్ట్ గా, చాలా బాగుంది. ఆ విషయం చెప్పే వచ్చాను కదా, నువ్వు నా ఇంట ముందుకు పడుతున్నా, నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పడము. దానివల్ల ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడడము, అంతా కూడా చాలా గందరగోళంగా, ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి నేను యువతకు అందరికి చెప్పేది ఏంటంటే, రిలేషన్షిప్ లో ఎప్పుడైనా సరే ఒక పర్సన్ కావాలి అనుకున్నప్పుడు క్లారిటీతో వెళ్ళండి. ఈ డేటింగ్స్ అన్నింటిని కూడా నమ్ముకుంటే ఎప్పటికైనా సరే ఇవి మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, శారీరకంగా మన ఒక పర్సన్ కి ఎడిక్ట్ చేయడమే కాకుండా, ఇంకా క్రిమినల్స్ కూడా మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ పర్సన్ ఎమోషన్స్ పెట్టుకున్నాడు కదా, ఏదన్నా చేయరాంది ఎవరితోనైనా కనిపించినప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. కోపంలో, ఆవేశంలో ఏం చేస్తున్నారో ఎదుటి పర్సన్ కి అసలు అర్థం కావట్లేదు. వెళ్ళి వాళ్ళని కొట్టడం కానివ్వండి, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో కొట్టేసి చంపేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి క్రిమినల్స్ గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఎందుకని ఈ యొక్క డేటింగ్స్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఇప్పటికే తెలియట్లేదు. క్లారిటీతో వెళ్ళండి. ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ లో మన అనుకున్న వాళ్ళు ఉంటే వారు కష్టంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో, మన ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా సరే మన పక్కన నిలుచుంటారు. మనం వారి కోసం చేస్తున్నది ఏదైనా సరే వారికి తెలిసిపోతుంది. ఈ పర్సన్ నా కోసం చేస్తున్నారు అంటే, నేనంటే చాలా ఇష్టం, ఈ పర్సన్కి ఇంత ఇష్టమైనప్పుడు నేను ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి పెళ్లి వరకు వచ్చే బంధాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆ వైపుగా ఆలోచించండి తప్పించి టైం పాస్ల కోసం వెళ్ళారు అంటే మీ లైఫ్ ఒక టైం పాస్ గానే మిగిలిపోతుంది. లేదా కొన్ని సందర్భాలలో క్విట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైఫ్ మొత్తం మీరు ఇంకా వదిలేసి పైకి వెళ్ళిపోవాల్సిందే, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు అన్ని సంవత్సరాల పాటు పెంచిన తల్లిదండ్రులకు మీరు కుటుంబానికి ఒక ఆవేదనను మిగిల్చినట్టే అవుతారు. ఈ అబ్బాయి వచ్చి చెప్పుకున్న తర్వాత నేను చెప్పడం జరిగింది, అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. కానీ ఇలాంటివి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇవి అనర్థాలకే తప్పించి ఎట్లాంటి యూజెస్ ఉండవు. కాబట్టి ఎవరికైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు ఇలాంటి డేటింగ్ లో, అంటే రోస్టర్ డేటింగ్ లో గనుక ఉంటే దయచేసి దాని నుంచి ఇప్పుడే తప్పుకొని మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఒక సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. రిలేషన్షిప్స్ ఉండడం నేను తప్పని అనట్లేదు, కానీ అది మనకి ఎంతవరకు సెట్ అవుతుంది, మన ఫ్యామిలీకి సూట్ అవుతుందా లేదా, లేదంటే తిను జీవితంలోకి వస్తే నేను బాగుంటానా, కుటుంబం బాగుంటుందా లేదా అని ఇటు అబ్బాయిలు అమ్మాయిలు ఆలోచన చేసుకోండి. ఒకరు లైఫ్ లోకి వచ్చారు అంటే మన లైఫ్ గ్రోత్ ఉండాలే, కానీ ఎప్పుడు కూడా డౌన్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేలాగా మాత్రం ఉండకూడదు. అంటే ఎక్కువ క్లారిటీతో ఉంటారు కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు. ఉన్నప్పుడు మెచ్యూరిటీ మైండ్స్ ఉన్నప్పుడు మీరు ఎంతసేపు లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, లేదంటే కుటుంబం వారి సమస్యను మనం ఎలా తీర్చాలి, ఫ్యూచర్ లో మనం బాగుపడాలి. ఒకవేళ అంత సీరియస్ గా అయిపోయి బాండ్ కనుక అయ్యారు, మీరిద్దరు రిలేషన్షిప్ లోకి వెళ్ళారు అనుకుంటే అప్పుడు పెళ్లి ఎలా చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఒకవేళ పిల్లలు వస్తే ఎలా ఉండాలి, ఈ ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది లేదు అంటే ఓన్లీ శారీరక సుఖం కోసం, జస్ట్ టైం పాస్ కోసం వస్తున్న రిలేషన్షిప్సే అని చెప్పేసి మీరు గుర్తించి దాన్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకు ఎంటర్టైన్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు సీరియస్ గా ఉన్నారు, లేదంటే ఎమోషన్స్ ఒక్కసారి అటాచ్ అయితే డిటాచ్ అవ్వడం చాలా కష్టం అనుకుంటే మాత్రం ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళకపోవడమే నేను ఇచ్చే సజెషన్. దాని తర్వాత నెక్స్ట్ మీరు బయటికి రాలేక, అందులో ఉండలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణాలు వదిలేయడమో, ప్రాణాలు తీయడమో ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కాబట్టి రోస్టర్ డేటింగ్ అనేది యువతను ఎంత అట్రాక్టివ్ చేస్తుందో అంతే ప్రమాదంలోకి కూడా పడేయడం జరుగుతుంది. సో అలర్ట్ గా ఉండండి, బీ కేర్ఫుల్, తస్మ జాగ్రత్త. థ్యాంక్ యూ.